హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్స్. ఈరోజు టేస్టీ రెసిపీ చూపిస్తానండి. చాలా హెల్తీ కూడా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ కానీ ఒక కడాయి కానీ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ నార్మల్గానే డ్రై ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదండి. నార్మల్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంటే పొట్టు ఊడొచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలానే ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు నువ్వులను తీసుకోవాలి. నువ్వులను తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి చిట్టపట్టలాడిపోతుంటాయి, మొత్తం మీద పడతాయి. అందుకని కొద్దిగా సిమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. వీటిని అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీలను తీసుకున్నాం కదా, అలానే ఈ నువ్వులను కూడా మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి, చిటపటలాడిపోతుంటాయి, మీద పడుతుంటాయి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. జస్ట్ ఒకసారి అంతా మిక్స్ చేసేసి ఇలా ఫ్రై చేసుకొని, ఆ వేడి సరిపోతుందండి. మనం ఫ్లేమ్ ఆన్ చేస్తే చిటపటలాడిపోతుంటాయి. అందుకని ఆ ప్యాన్కున్న హీట్తోనే కాసేపు అలా ఉంచేసి తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి, కానీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులో బాదం అలానే జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర పిస్తా అలాంటివి ఉండి మీకు ఇష్టం అనిపిస్తే అవి కూడా వేసుకోవచ్చండి. ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను కొద్ది క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి అన్నీ ఎట్ ఏ టైం వేసేసి ఫ్రై చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఒక్కదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా బాగా మెత్తగా కాకుండా జస్ట్ ఒక 2 టైమ్స్ మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. బాగా మెత్తగా ఉండకూడదు, కోర్స్గా ఉండాలి. అలాగా మొత్తం అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా పొడి పొడిగా మిక్స్ చేసుకొని అలానే బెల్లంని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోతుందండి. మనం ఏ కప్తో పల్లీలు నువ్వులు అవి తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా అసలు స్వీట్నెస్ కావాలంటే కప్ తీసుకోండి. నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను. నాకు హాఫ్ కప్ స్వీట్నెస్ చాలా బాగా సరిపోయింది. చక్కగా మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యిని, చూడండి, ఇలా నెయ్యిని వేసుకుంటూ లడ్డూని తయారు చేసుకోవడం, అంతే అండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఈ లడ్డు తయారు చేసి మనం పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా ఈజీగా జస్ట్ 10 మినిట్స్ అయితే సరిపోతుందండి, అంతే. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లడ్డూస్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయో చూసేయండి.